సో, వార్‌లో మెయిన్ ఎజెండాగా హార్మోజ్, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది మెయిన్ ఎజెండాగా మారింది. ముఖ్యంగా ప్రెజెంట్ సిట్యుయేషన్ చూస్తే రేపటితోని సీజ్ ఫైర్ అయితే 2 వారాల నుంచి ఉన్న సీజ్ ఫైర్ అయితే అయిపోతుంది. టైం అయిపోతుంది. సో, వాట్ నెక్స్ట్? చర్చలు అంటే 2.0 చర్చలైతే జరుగుతాయనైతే చెప్పడం జరుగుతుంది. కానీ ఇరాన్ ఒక వెర్షన్ చెప్తుంది. యూఎస్ ఒక వెర్షన్ చెప్తుంది. ఓవరాల్‌గా చర్చలు జరుగుతాయా లేదా అనేది ప్రెజెంట్ ఒక టెన్షన్‌గా మారింది. ఫస్ట్ మనము యూఎస్ సంబంధించిన వర్షన్ చూస్తే, ఎట్టి పరిస్థితుల్లో ప్రెజెంట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ దగ్గర మూవ్‌మెంట్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో దాని తర్వాతనే చర్చలకు మేము సిద్ధమవుతామనేది జేడీ వ్యాన్స్ నేతృత్వంలో ఒక బృందం అయితే రెడీ అవుతుంది. ప్రెజెంట్ మీరేదైతే ఉందో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌ని, జలసంధిని నౌకలు రాకపోకలు ఆపేయడం జరిగింది. అవి ఆపేయకుండా ఎప్పుడైతే నౌకలను అలో చేస్తారో అప్పుడే మేము చర్చలకొస్తాము అని చెప్పేసి యూఎస్ సంబంధించిన అధికారులు గానీ, యూఎస్ గానీ, ట్రంప్ గానీ చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇరాన్ సంబంధించిన వాటిలో ముఖ్యంగా చూస్తే వాళ్ళేందంటే ప్రెజెంట్ అయితే అంటే యూఎస్ ఆర్మీ ప్రెజెంట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఏదైతే ఉందో వాళ్ళందరూ అయితే రివర్స్ ఎళ్ళిపోవాలి. మొత్తం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మా కంట్రోల్‌లోకి వచ్చాకనే మేము చర్చలు జరుపుతామనేసి ఇరాన్ చెప్పడం జరుగుతుంది. ప్రెజెంట్ ట్రంప్ అయితే ఒక పెద్ద బాంబేసాడని చెప్పాలి ఇరాన్‌కి. ముఖ్యంగా రేపటితో మీరు మాత్రం ఒక డిసిషన్‌కి రాకుంటే మాత్రం ఖచ్చితంగా మేమైతే అటాక్స్ చేయాల్సొస్తుంది. మళ్ళీ యుద్ధం అయితే స్టార్ట్ అవుతుందనేది ట్రంప్ చెప్పే వర్షన్. ఓవరాల్‌గా ఇరు దేశాలు గూడా ప్రెజెంట్ సిట్యుయేషన్ చూస్తే ఇరాన్‌లో చూస్తే మాత్రం నిరుద్యోగ సమస్య ఉంది. తర్వాత గత 2 నెలల నుంచి చూసుకుంటే ఆల్రెడీ అన్ని అటాక్స్‌తోనైతే షాపులు గానీ, ఇంటర్నెట్ గానీ, అన్ని ఆఫీస్‌లు గానీ చాలా ధ్వంసమైనాయి. ద్రవ్యోల్బణం గూడా ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళిపోవడం జరిగింది. సో, ఓవరాల్‌గా అక్కడ ఆర్థిక పరిస్థితులైతే చాలా ఘోరంగా ఉన్నాయి. అటు అమెరికాకి సంబంధించి చూస్తే కూడా అంటే కొనుగోలు శక్తి అంటే యాస్ పర్ ఆర్టికల్స్ ప్రకారం కొనుగోలు శక్తి తగ్గిపోయిందని చెప్పడం జరుగుతుంది. సో, ట్రంపు ప్రెజెంట్ అయితే ఒక స్ట్రాంగ్ లీడర్‌గా నిలబడాలి. నెక్స్ట్ ఎలక్షన్‌లో కూడా మళ్ళీ నిలబడాలంటే ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ లీడర్, ఒక విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కొని అన్నీ సెట్ చేసిన అనే ఒక లీడర్ అనిపించుకోవాలి. ఎలాగైనా యుద్ధాన్ని ఆపేసి అంటే ఇరాన్ పైన జయించి యుద్ధం ఆపేయాలి అని ఒక ధోరణిలో ట్రంప్ ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఈ ఈ అంటే యూఎస్ సంబంధించి కూడా అంటే వాళ్ళకు నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. ఆర్థిక మాంద్యం కూడా వస్తుంది. సో, ఖచ్చితంగా చాలా కంపెనీలు నష్టాల్లో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ పెట్రోలియం బేస్డ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా నష్టాల్లో ఉండడం అయితే జరుగుతుంది. సో, ఓవరాల్‌గా వాళ్ళకు గూడా అమెరికాకు గూడా ప్రెజెంట్ యుద్ధం ఆగడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇరాన్‌కి సంబంధించి అయితే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. కాకపోతే ఇరాన్ చెప్పేదేందంటే ఖచ్చితంగా మేము ఒత్తిడితో అంటే మమ్మల్ని ప్రెషర్ అంటే ఆపితేనే వస్తాము అని అంటే యుద్ధం ఒకవేళ సీజ్ ఫైర్ ఎత్తేసి రేపు హార్మోజ్ జలసంధి రాకపోకలను ఓకే చేస్తేనే చర్చలకొస్తామని ప్రెషర్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో అంటే ఇరాన్ ఎట్టి పరిస్థితిలో తల వంచదు. అలాంటి బెదిరింపులకు అసలు బెదరదనైతే ప్రెజెంట్ ఇరాన్ అయితే చెప్పడం జరుగుతుంది. అటువైపు ఇరాన్‌కి సపోర్ట్‌గా గూడా ఒపెక్ దేశాలైతే వస్తున్నట్టయితే ఇంకో సమాచారం ఉంది. ముఖ్యంగా అంటే ఒపెక్ దేశాలంటే మెయిన్ పెట్రోలియం ప్రొడ్యూసింగ్ కంపెనీస్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ప్రొడ్యూసింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఒపెక్ దేశాలు అంటే ఇరాన్ గానీ, ఇరాక్ గానీ, సౌదీ అరేబియా గానీ ఇలాంటి కొన్ని దేశాలున్నాయి. ఆ దేశాలన్నీ గూడా ఇరాన్‌కి సపోర్ట్ ఇచ్చి అంటే అమెరికా పైన ఎక్కువ ప్రెషర్ తీసుకురావాలని చూస్తుంది. ఓవరాల్‌గా ప్రెజెంట్ అయితే సిట్యుయేషన్ రాను ఇంకా అంటే కొంచెం భయంకరంగా అయితుంది. అయితే ఇవి 2 దేశాలు ఓకే. కాకపోతే ఈ 2 దేశాల వల్ల ప్రపంచ దేశాలకు ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఆల్రెడీ మనం చాలా సార్లు మాట్లాడుకునడం జరిగింది. ముఖ్యంగా పెట్రోలియం గానీ, తర్వాత ఎరువుల సరఫరా బాగా ఆటంకం కలుగుతుంది. దానివల్ల అయితే ప్రపంచానికి సంబంధించిన 20% అయితే ఓవరాల్‌గా హార్మోజ్ జలసంధి నుంచే వెళ్తుంది. ముడి చమురు అనేది. ముడి చమురు బేస్ ఆధారితంగా ఏమైతే కంపెనీలు ఉన్నాయో ఖచ్చితంగా నష్టం వచ్చే అవకాశం ఉంది. రవాణా ఖర్చులు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరిగితే పెట్రోల్ అండ్ డీజిల్ పెరుగుతది. రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా నిత్యావసర వస్తువుల పైన కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రెజెంట్ ఇరాన్‌లో కూడా అదే పరిస్థితి ఉంది. నిత్యావసర వస్తువులు అంటే ఉన్నదానికైతే ట్రిపుల్ అయినాయి, డబుల్ అయిపోయినాయి కొన్ని అయితే అని చెప్తున్నారు. ఉద్యోగాలు లేవు.
అంటే ఇంటర్నెట్ సౌకర్యం కరెక్ట్ లేదు. చాలా ఆఫీసులు ధ్వంసమైపోయినాయి. ప్రతి 10 మందిలో ఒకరికైతే ఉద్యోగం పోయినట్టయితే ప్రెజెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఓవరాల్‌గా అటు ఇరాన్ గానీ, యూఎస్ గానీ, ఇజ్రాయెల్ గానీ అన్ని దేశాలు ఆర్థికంగా కొంచెం చితికిపోయి ఉన్నాయి. అండ్ వివిధ దేశాల పైన కూడా ఈ యొక్క వార్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. సో, ఓవరాల్‌గా ప్రెజెంట్ చర్చలు జరగడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే 2.0 చర్చలు జరుగుతాయా ఇస్లామాబాద్‌లో అనేది చూడాలి. ఎందుకంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రెషర్‌కి లోన్ చేసి చర్చలకు రమ్మంటే ఇరాన్ ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోదనేది ఇరాన్ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరైతే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర క్లోజ్ చేశారా, అది ఓపెన్ చేసి నౌకల సరఫరా అనేది, నౌకల రవాణా అనేది ఈజీగా చేస్తేనే మాత్రమే మీకు అంటే చర్చలకు వస్తామని ట్రంప్ చెప్పడం జరిగింది. ఓవరాల్‌గా బయటికి ఎవరంతా వాళ్ళకి పబ్లిక్‌లో మాత్రం అంటే కొన్ని మీడియా చెప్పేదంటే పబ్లిక్‌లో మాత్రం అందరూ పోటాపోటీగా మాట్లాడుతున్నారు గానీ, ఇంటర్నల్‌గా చర్చలు జరపాలి. చర్చలు సఫలమై యుద్ధం ఆగిపోవాలని ఇరు దేశాలు చూస్తున్నట్టయితే ప్రెజెంట్ మనకు అందుతున్న సమాచారం. ఓవరాల్‌గా ప్రెజెంట్ అయితే సిట్యుయేషన్ యుద్ధం అంటే ఇస్లామాబాద్‌లో చర్చలు జరగాలని ఆల్రెడీ జేడీ వ్యాన్స్ బృందం సంబంధించి అంటే ఇస్లామాబాద్‌కి వెళ్తున్నారనేసి ఒక సమాచారం. ఇరాన్ మాత్రం ఎటువంటి మూవ్‌మెంట్ లేదు ప్రెజెంట్. అటు సైడ్ నుంచి ఏదన్నా ఒక అంటే ఒక ఆశాపూరితమైన వార్త వస్తే గానీ ఖచ్చితంగా మేమైతే అంటే ఎటువంటి డిస్కషన్స్‌కి రాము. ముందే మాకు అంటే మాకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది మా కంట్రోల్‌లో ఉంది అనంటే మాత్రమే మేము చర్చలకు వస్తామనేసి ఇరాన్ చెప్పడం జరుగుతుంది. ఓవరాల్‌గా ప్రెజెంట్ అయితే సిట్యుయేషన్ మళ్ళీ వార్‌కొస్తే మాత్రం ప్రపంచ దేశాలు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నాయి. అటు ఇరాన్‌కి ఒపెక్ దేశాలు అండగా నిలిచే అవకాశం ఉంది. ఇటు యూఎస్ కూడా దానికి సంబంధించిన దేశాలను అంటే సపోర్ట్ తీసుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ అన్ని దేశాలు మళ్ళా ఇన్వాల్వ్ అయితే పెద్ద భారీ ఎత్తున యుద్ధం జరగచ్చు. ట్రంప్‌కి సంబంధించి కూడా ట్రంప్ ముఖ్యంగా ఈరోజు ఒక పెద్ద స్టేట్మెంట్ చేశాడు. ఈరోజు చూస్తే ఆయన చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే అంటే మీకు రేపటి వరకల్లా మాకు ఏదైనా ఒకటి చెప్తే మాత్రమే అంటే ముఖ్యంగా ఆయన చెప్పేదంటే ఇరాన్‌పై మళ్ళీ దాడులు చేస్తాం. రేపు సాయంత్రంలోగా ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోకపోతే మళ్ళీ దాడులు చేస్తామనైతే హెచ్చరించడం జరిగింది. సీజ్ ఫైర్‌ను ఎక్స్టెండ్ చేయాలనుకోవడం లేదు. డీల్ జరగకపోతే బాంబులు వేయాలని అనుకుంటున్నాము. ఈ వైఖరితో వెళ్ళడమే సరైందని భావిస్తున్నా. అమెరికా స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉంది. దాడి చేసేందుకు మా మిలిటరీ సిద్ధంగా ఉంది అని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దీనికి దీటుగా యూఎస్ దీనికి దీటుగా ఇరాన్ కూడా గట్టి సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. ఒత్తిడికి లోన్ చేస్తే అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము చర్చలకైతే రాబోము అని అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్‌గా ప్రజెంట్ సిట్యుయేషన్ చూస్తే చాలా దారుణంగా ఉంది. రేపటి వరకు ఏం జరుగుతుందనేది చాలా టెన్షన్. ఎందుకంటే ఇక్కడ జరిగే పరిణామాలను బట్టే ప్రపంచ దేశాల ముడి చమురు గానీ, ఆయిల్ సరఫరాలు గానీ, ఎరువులు గానీ అన్నీ ఆధారపడి ఉంటాయి. సో, ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పుడు యుద్ధం ఆగిపోయినా ఇరాన్ కోలుకోవడానికి 5 సంవత్సరాలు పడుతుందని, యూఎస్ మళ్ళీ నార్మల్ స్టేజ్‌కి రావడానికి ఒక 5 సంవత్సరాలు పడుతుంది. అండ్ ప్రపంచ దేశాలు కూడా ఒక 2% అంటే 2 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా పడుతుందనేది అంటే జీడీపీ 2% దిగిపోయిందనేసి చెప్పడం జరుగుతుంది. సో, ఓవరాల్‌గా ప్రెజెంట్ అంటే చర్చలు జరగాలి. చర్చల ద్వారా సఫలం అవ్వాలి. సఫలమైతే యుద్ధం ఆగిపోవాలనైతే చాలా దేశాలు కోరుకుంటున్నాయి. ఈవెన్ మన ఇండియా కూడా ఆ విధంగానే కోరుకుంటుంది. సో, ఓవరాల్‌గా చూడాలి చర్చలు జరుగుతాయా లేదా అనేది చూడాలి. రేపు ఏం జరుగుతున్నదనేది మొత్తానికైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే.